ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో పారిశ్రామిక ప్రభంజనం. 9,000 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన. 39,000 మందికి ఉపాధి. దేశంలోనే కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా చంద్రబాబు ప్రకటన. ప్రతి కుటుంబానికి ఉపాధి ధ్యేయమని వెల్లడి. తెలంగాణలో ధరణి భూభారతిలోని సాంకేతిక లోపాలే ఆసరా. పోర్టల్లో చొరబడి హక్కులు మార్చేసిన అక్రమార్కులు. ఫోరెన్సిక్ నివేదికలో బహిర్గతం. తెలంగాణ పోలీస్ శాఖలో 7,000 పోస్టుల భర్తీలకు అనుమతి. 5,000 ఖాళీలకు నోటిఫికేషన్. మిగతా వాటి సంగతి ఏంటని కేటీఆర్ ప్రశ్న. రాజకీయ జన్మనిచ్చిన మిడ్చిల్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా పంపిన నేలకు కృతజ్ఞతాభివందనం. బద్రీనాథ్ ఆలయంలోనూ విరాళాల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు. సమగ్ర దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత బృందం. నివాళులర్పించిన బీహార్ గవర్నర్, కేంద్ర మంత్రి. దేశ ప్రజల తరపున ఘన నివాళి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు స్వర్ణకుప్పం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫుట్వేర్ మొదలుకుని విమానాల తయారీ వరకు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 30 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపనలు, ఎంఓయూలు, భూమి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు కుప్పం పర్యటన బిజీగా సాగింది. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం కుప్పం చేరుకున్న సీఎంకు చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. గుడిపల్లె మండలం పొగురుపల్లెలో 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో 30 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పారిశ్రామికవేత్తలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పరిశ్రమల ద్వారా 39,325 మందికి ఉపాధి లభించనుంది. 44 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా 167 మందికి పరిశ్రమలు పెట్టుకునే అవకాశం కలుగనుంది. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ అడిడాస్ ఫుట్వేర్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్న వాసెంగ్ గ్రూప్ ప్రాజెక్టుకు సీఎం భూమి పూజ చేశారు. 2,081 కోట్లతో అధా గ్రూప్ ఏర్పాటు చేయనున్న దేశంలోనే తొలిసారి బ్యాటరీ యానోడ్ మెటీరియల్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. పైనీర్ క్లీన్ యామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 150 కోట్లతో ఏర్పాటు చేయనున్న 2 సీటర్ ట్రైనర్ విమానాల తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ కడా సమక్షంలో వివిధ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కుప్పంలో ఇస్కాన్ వేదిక్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ సెంటర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. బీసీ, ఓసీ కుటుంబాల కోసం 559 కోట్ల రూపాయలతో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించేందుకు 952 కోట్ల రూపాయలతో ఏపీ ట్రాన్స్కో 3 సబ్స్టేషన్ల పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్వర్ణకుప్పం పేరిట ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం కుప్పం అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. 8వసారి తనను గెలిపించిన కుప్పం ప్రజల దీవెనలే తనకు శ్రీరామ రక్ష అని, ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దాలన్నదే తన కోరికన్నారు. నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం కుప్పం మీదనే ఉంటుంది, కుప్పం ప్రజలతోనే ఉంటుంది. నా ఆలోచన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం. ఈ రోజు మా యువత ఇక్కడున్నారు, వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మంచి ఉద్యోగం కావాలంటే ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రపంచం
ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. రెండోది, నేను కోరుకునేది మా యువత మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి. కుప్పంలో P4 విధానం ద్వారా ఇప్పటికే 8,000 కుటుంబాలను దత్తత తీసుకున్నామని సీఎం చెప్పారు. 1.49 లక్షల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చామన్నారు. నియోజకవర్గంలో నీటి కష్టాలను తీర్చేందుకు హంద్రీనీవా ద్వారా నీరు తెచ్చామన్నారు. రాబోయే రోజుల్లో గండికోట నుంచి సాగునీరు తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 100 రోజులు హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చాం. 100 చెరువులకు నీళ్లు నింపాం. సాగు విస్తీర్ణం 7,000 హెక్టార్లు పెరిగింది. తొందరలోనే గండికోట నుంచి త్రాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళాయి ద్వారా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నా జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను. గూగుల్ AI కూడా విశాఖపట్నానికి 1,35,000 కోట్ల పెట్టుబడులు వచ్చి నేనే ఫౌండేషన్ వేశాను. కానీ దానికంటే ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. తొలి రోజు పర్యటన అనంతరం చంద్రబాబు కుప్పంలోని తన స్వగృహంలో బస చేశారు. నేడు కుప్పం మున్సిపాలిటీ సహా శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంకుంది గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. సీమలో చరిత్రాత్మక అడుగు వేశామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాయలసీమ ప్రాంతం ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్గా మారబోతోందని చెప్పారు. ఏపీని అభివృద్ధి పథాన నిలపాలన్న కూటమి ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి ఈ స్టీల్ ప్లాంట్ నిదర్శనమన్నారు. సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ద్వారా నిర్మితమయ్యే మొట్టమొదటి ఉక్కు కర్మాగారం ఇదేనని గుర్తు చేశారు. చంద్రబాబుపై నమ్మకంతోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వివరించారు. రాజధాని అమరావతిపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. జగన్ అరాచక వ్యాఖ్యలు, అవాస్తవ ప్రచారాల వల్ల ఢిల్లీలో ఏపీ పరువు ప్రతిష్టలు గంగపాలవుతున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. జాతీయ స్థాయిలో ఏపీని అశాంతి రాష్ట్రంగా జగన్ చిత్రీకరిస్తున్నారని, ఇది ముమ్మాటికి ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఆరోపించారు. నాడు జగన్ చెప్పిన 3 రాజధానుల ఆలోచన ఆచరణ సాధ్యం కాలేదు కాబట్టే ఇప్పుడు మావిగన్ అని అంటున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. అమరావతిపై జగన్ నిమిషానికో విషప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. రాజధానిపై రోజుకో మాట చెబుతున్న జగన్ రేపు ఏం చెబుతారో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు జగన్ ఎందుకు అయిష్టత చూపాల్సి వస్తుందని ప్రశ్నించారు. జగన్కు మతిమరుపు వచ్చిందని, త్వరగా చికిత్స చేయించుకోవాలని మంత్రి ఫారూక్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ అంటారు, రేపు ఏమొస్తుందో ఎట్లా ఈ రకంగా మాట ప్రజలు ఏం నమ్ముతారు? ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా ఆయన నచ్చదు. రాజధాని లేకపోతే దిక్కు దశ ఏడాది రాజధాని అంటే చెప్పుకోవడానికి ఏముంది? ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరు తింటున్నారు, హైదరాబాద్ అంటే గుర్తుపడుతున్నారు. ఆ దుస్థితి రాకూడదు కదా. అమరావతి అంటే మన రాష్ట్రం, మన రాష్ట్ర రాజధాని అని చెప్పుకుంటాం. తెలంగాణలో ధరణి, భూభారతి పోర్టల్స్లో విస్తుపోయే అక్రమాలు వెలుగు చూశాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే విలువైన ప్రభుత్వ వివాదాస్పద భూములను ఇష్టారాజ్యంగా ఇతరుల పేరిట మార్చేసినట్లు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. సైబర్ రక్షణ లోపాలను ఆసరాగా చేసుకుని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ దొరకకుండా కేటుగాళ్లు పక్కా స్కెచ్తో భూములను కాజేసినట్లు నివేదిక నిర్ధారించింది. తెలంగాణలో భూ పరిపాలనా రికార్డులను ఆధునీకరించడానికి, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి తీసుకొచ్చిన ధరణి, భూభారతి పోర్టళ్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో భువనగిరిలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. రెవెన్యూ, సైబర్ క్రైమ్, రిజిస్ట్రేషన్లు, ఎన్ఐసి, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల నిపుణులు రంగంలోకి దిగారు. లోతైన విచారణ తర్వాత సర్కారుకు నివేదిక అందజేశారు. విలువైన భూములే లక్ష్యంగా పోర్టల్లో అక్రమాలకు తెగబడ్డట్లు తెలుస్తోంది. ఆధారాలేవి వెబ్సైట్లో చేర్చకుండానే కొన్ని భూముల యాజమాన్య హక్కులు మారినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. వివాదాల్లో ఉన్న భూములకు యాజమాన్య హక్కులు సృష్టించారు. సర్వే నెంబర్లు లేని భూములకు కొత్తవి సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అధికారికంగా దస్త్రాల బట్వాడా లేకుండానే పలు కంప్యూటర్లను వినియోగించినట్లు, అనంతరం డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ను గుర్తించకుండా అక్రమార్కులు జాగ్రత్త పడ్డట్లు భావిస్తున్నారు. పలు మాడ్యూళ్లను వినియోగించి ఇలా హక్కుల మార్పిడి చేసినట్లు ఫోరెన్సిక్ విచారణలో నిపుణుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడ్డ బాధ్యులపై ఎలా చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయడానికి జిల్లాల కలెక్టర్లు, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎన్ఐసి, సైబర్ క్రైమ్ నిపుణులతో సర్కారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేది గుర్తించి ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ప్రత్యేక బృందం ప్రభుత్వానికి నివేదించనుంది. అక్రమార్కులు వినియోగించిన టెక్నాలజీ, అక్రమాల బాధ్యులు, సహకరించింది ఎవరో కూడా గుర్తించనున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పన, నిర్వహణను 2020లో ఓ ప్రైవేటు సంస్థ చేపట్టింది. ఆ ఏడాది నవంబర్ 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ప్రారంభమయ్యాయి. మీ సేవా కేంద్రాల ద్వారా పోర్టల్లోని మాడ్యూళ్ల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు సేవలు అందేలా డిజైన్ చేశారు. పోర్టల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు అప్పటి ప్రభుత్వం 2021 నుంచి దశల వారీగా 33 మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వాటిని ఆసరాగా తీసుకుని కొందరు పోర్టల్లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను భూభారతిగా మార్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి భూభారతిని నిర్వహిస్తున్న ధరణి నాటి సాంకేతికతే ఉండిపోయింది. పోర్టల్లో సరైన సైబర్ రక్షణ లేకపోవడంతో పలువురు చొరబడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఛార్జీల దారి మళ్లింపు కూడా ఇదే విధంగా జరిగింది. దాని ఆనుపానులను శోధించగా తెలంగాణ వ్యాప్తంగా అనేక ఆన్లైన్ మీ సేవా కేంద్రాలకు లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూ యాజమాన్య హక్కులను కూడా మార్చినట్లు తెలిసింది. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించిన ఫారెన్సిక్ ఆడిట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా అనుమానం ఉన్న చోట్ల ఆడిట్ నిర్వహించారు. సాంకేతిక లోపాలను అవకాశంగా తీసుకునే భూదస్త్రాల్లో మార్పులు, యాజమాన్య హక్కుల బదిలీలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం వీబీజీ రామ్జీని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 1 నుంచే తెలంగాణలో ఇది అమల్లోకి వచ్చినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. పథకం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉపాధ్యక్షులుగా ఆర్థిక, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, పురపాలన, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, ఎస్సీ, ఎస్టీ, మహిళా, కార్మిక శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల ఉన్నతాధికారులుగా సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ పథకంపై వార్షిక నివేదికను శాసనసభలో ప్రవేశపెడతారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటవుతుంది. సీఎస్ లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల అధికారి నేతృత్వం వహిస్తారు. ఇది రాష్ట్ర ప్రణాళికను అమలు చేస్తుంది. ప్రభుత్వం అప్పగించే ఇతర విధులను నిర్వర్తిస్తుంది. జిల్లాలో పథకం అమలుకు కలెక్టర్ సమన్వయకర్తగా ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ ప్రణాళికను అమలు చేస్తాయి. 20 ఏళ్ల రాజకీయ జీవితానికి పురుడు పోసిన గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అడుగు పెడుతున్నారు. జెడ్పీటీసీగా మొదలై రాష్ట్ర రథసారథిగా ఎదిగిన సీఎం రేవంత్ తనను ఆదరించిన ప్రజలకు, నడిపించిన నేలకు వస్తున్నారు. ఈ పర్యటనలో తాను తొలిసారి నామినేషన్ పత్రాలు పెట్టి పూజించిన ఊర్కొండపేట ఆంజనేయ స్వామిని సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడే 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తరువాత తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ముఖ్య నేతలు, పెద్దలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం మహబూబ్నగర్ జిల్లా మిడ్చిల్కు రానున్నారు. వెల్జాల ఎక్స్ రోడ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నేత ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం సమీపంలోని బహిరంగ సభా స్థలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి పంపిన ప్రజలకు సీఎంగా తన కృతజ్ఞత తెలపనున్నారు. తెలంగాణ హోంశాఖలో మరో నోటిఫికేషన్ రానుంది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అందులో తాజాగా 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర షురూ కానుంది. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించిన 7,000 ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధమైంది. దాదాపు 7,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్ పీఆర్బీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. విద్యా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ
ప్రక్రియ, రాత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్షలు, ఇతర షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటించనుంది. ఈ మేరకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అటు ప్రకటించిన 5,000 పోలీస్ కొలువులలో సివిల్ ఎస్ఐ 148 ఉండగా ఏఆర్ఎస్ఐ 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12, ఎస్ఐఆర్ సిపిఎల్ఎస్ఐ 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23, సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్ఐఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20, కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కొలువుల భర్తీ కోసం కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2015లో 9,281 పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్ జారీ అయ్యింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ పోస్టులు, 16,285 మంది కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్ఐ పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా 4 నోటిఫికేషన్ రానుంది. తెలంగాణలో వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగార్థుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆశావహుల డిమాండ్లు, వారి కష్టాలు, నిరుద్యోగులు వంచనకు గురైన తీరును లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. 17,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5,000 ఉద్యోగాలకే ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని ఆక్షేపించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలిచి పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపునిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఫీజులు కట్టకపోయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని కళాశాలల యాజమాన్యాలకు చెప్పామని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాలకృష్ణారెడ్డి బయటకు వచ్చి సమాధానం చెప్పాలని కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన బాలకృష్ణారెడ్డితో శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. తన పరిధిలో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. రియంబర్స్మెంట్ విషయము నేను గవర్నమెంట్ కూడా మేము టైం టు టైం పంపించడం మేము జరుగుతుంది. అయితే ఒకటేంటంటే ఈ యొక్క పిల్లల సర్టిఫికెట్స్ ఆపుతున్నారని మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ మేము రిసీవ్ చేసుకొని మేము రోజు ఒక 10-20 లెటర్స్ చేస్తున్నాము. పిల్లలను ఆపొద్దని చెప్పినాము. మేము ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. వీలైనంత వరకు సర్టిఫికెట్స్ నా పరిధిలో ఉన్నాయి, నేను కంపల్సరీ చేస్తున్నా. మిగతావి కూడా గవర్నమెంట్ మేము పదే చేస్తున్నాం. వస్తుంది, కొంత రిలీజ్ అవుతుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మిస్టరీగా మారిన గాదే సాయికృష్ణ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా స్టేషన్ టెర్రస్పై అనుమానాస్పద మరకలున్న లాఠీతో పాటు ఎముకలు, బూడిద, స్టీల్ బ్రాస్లెట్, ఇతర వస్తువులు దొరికాయి. సిట్ అధికారులు న్యాయాధికారి సమక్షంలో సీల్ వేసి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణవా కాదా అనేది తేల్చేందుకు కోర్టు అనుమతితో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి DNA నమూనా తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ మృతిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని అతని తల్లి విజయవాడ కోర్టులో వేసిన పిటిషన్పై సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినందున జ్యుడిషియల్ విచారణ అక్కర్లేదని తెలిపింది. ఇదే సమయంలో సిఐ నాగరాజు కస్టోడియల్ విచారణ నిన్న జరగలేదు. నాగరాజును సిట్ అధికారులు విచారించేందుకు రాజమహేంద్రవరం జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే విచారణ విజయవాడలోనే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. పౌర సరఫరాల సేవల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు గుజరాత్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోన్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC పథకాన్ని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ కమిషనర్తో కలిసి గుజరాత్లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో మంత్రి పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును మంత్రి స్వయంగా పరిశీలించారు. తరువాత గుజరాత్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పథకం అమలు తీరు, లోటుపాట్లు, ప్రజల నుంచి వస్తున్న సూచనలు, పైలట్ ప్రాజెక్టు విధానాలపై చర్చించారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సాంకేతికతను ఉపయోగించి పౌర సరఫరాల సేవల్లో మార్పులు అవసరమని నాదెండ్ల అన్నారు. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో ఈ CBDC పథకాన్ని ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి సాగు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాల పరిశీలనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ ఆధ్వర్యంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. 10 రోజుల్లో తోతాపురి అధికంగా పండే ప్రాంతాల్లో పర్యటించి ధరలు తగ్గడానికి గల కారణాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల సామర్థ్యం, డిమాండ్, సప్లై అంచనాలు వంటి అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీని ఆదేశించారు. లక్నవూలోని ఐసీఏఆర్ డైరెక్టర్ టి దామోదరన్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. బీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో మామిడి ధరల సమస్య పరిష్కరించాలన్న సీఎం విజ్ఞప్తి మేరకు కమిటీని నియమించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కమిటీ త్వరితగతిన నివేదిక ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని అచ్చెన్న చెప్పారు. ఎస్ఐఆర్ విధుల్లో అలసత్వం వహించిన 4 అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈఆర్ఓ రవీంద్ర, ఏఈఆర్ఓ ఇస్మాయిల్తో పాటు విజయవాడ మధ్య నియోజకవర్గం ఏఈఆర్ఓలు సంజయ్, రత్నకుమార్, చంద్రబోస్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియలో పురోగతి చూపడంలో విఫలమైనందుకు నోటీసులు ఇచ్చారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సర్ ప్రక్రియ అత్యంత కీలకమైందని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఈ విధుల్లో ఎలాంటి అలసత్వం లేదా నిర్లక్ష్యం సహించబోమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారుల విద్యారంభానికి వినూత్న కార్యక్రమం చేపట్టామని, ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అక్షర గోవిందం కిట్లను ఉచితంగా అందజేశారు. తొలి అక్షరం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోవింద నామంతో ప్రారంభమైతే చిన్నారుల విద్యాభ్యాసం విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బీఆర్ నాయుడు చెప్పారు. అందరూ పిల్లలు ఎక్కడో నిజామాబాద్లో ఉన్నటువంటి బాసర్లో వెళ్ళి ఈ అక్షరాభ్యాసం చేస్తున్నారు. మనం ఇక్కడ పెడితే మన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండి చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని బోర్డులో పెట్టి, దీనికి అన్నిటికీ కూడా లోకల్ శాసనసభ్యులు నాని గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ బోర్డులో పెట్టి నిర్ణయించడం జరిగింది. అయోధ్య రామ మందిరం విరాళాల దోపిడీ కేసు మరవక ముందే ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీనిపై అప్రమత్తమైన బద్రీనాథ్, కేదార్నాథ్ బీకేటీసీ ఆలయ కమిటీ ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఆరోపణలను ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి అనుమానిత ఉద్యోగుల నుంచి వివరణ కూడా కోరినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సదరు ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని వివరణ ఇచ్చారు. దర్యాప్తుల ఆరోపణలు నిజమని తేలితే దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. బెంగాల్ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన తృణమూల్ భవన్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. పార్టీ కార్యాలయం గేట్లకు తాళం వేసి కొత్త పోస్టర్లను అంటించిన టీఎంసీ రెబల్ వర్గం ఇకపై ఇక్కడి నుంచే తమ పార్టీ కార్యకలాపాలు సాగుతాయని ప్రకటించింది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత నిర్మాణంపై హక్కులను క్లెయిమ్ చేస్తూ టీఎంసీ తిరుగుబాటు బృందం ఈసీ ముందు హాజరైన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. శాసనసభలో తమకున్న బలాన్ని సంస్థాగత నియంత్రణగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తమ పార్టీ ఆఫీసును అక్రమంగా ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవలే జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడంతో ఆ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. గత నెలలో టీఎంసీ తిరుగుబాటు వర్గం అరూప్ రాయ్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 58 మంది రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం తమకు 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీఎంసీ చీలిక వర్గం చెబుతోంది. లోక్సభలో మొత్తం 28 మంది టీఎంసీ ఎంపీలలో 20 మంది విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐలో విలీనమయ్యారు. వీరంతా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు.
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో భారత ప్రతినిధుల బృందం పాల్గొంది. భారత తరపున బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హొస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా హాజరై ఖమేనీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ మేరకు పబిత్రా మార్గెరిటా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. భారత ప్రజల తరపున ఐతుల్లా అలీ ఖమేనీకి నివాళులర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. హొస్నైన్, మార్గెరిటా నివాళులు అర్పిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను భారత్లోని ఇరాన్ ఎంబసీ షేర్ చేసింది. వీరితో పాటు భారత్కు చెందిన పలువురు మత పెద్దలతో కూడిన బృందం కూడా ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్తో పాటు ఇరాక్లోని 5 నగరాల్లో 7 రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియల్లో 30 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని అంచనాలున్నాయి. సోమవారం అంతిమయాత్ర జరగనుంది. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్లోని మషహద్లో ఈ నెల 9న ఖననం చేయనున్నారు. అగ్రరాజ్యం అమెరికా తన 250వ ఆవిర్భావ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమైంది. బ్రిటన్ వలస పాలన నుంచి విముక్తి పొంది తాము స్వేచ్ఛా వాయువులు పీల్చడం మొదలుపెట్టిన జూలై 4న స్వాతంత్ర్య ఉత్సవాలను అమెరికన్లు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచే ఆ కోలాహలం మొదలైంది. న్యూయార్క్ నగరంలో ఏటా డిసెంబర్ 31న మాత్రమే నిర్వహించే బాల్ డ్రాప్ కార్యక్రమాన్ని 250వ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించనున్నారు. దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత సౌత్ డకోటాలో మౌంట్ రష్మోర్ వద్ద బాణాసంచా వెలుగు జిలుగులను వీక్షించనున్నారు. అక్కడ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం వాషింగ్టన్లోని నేషనల్ మాల్ వద్ద మరోసారి ప్రసంగించనున్నారు. అటు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెల్జియంకు చెందిన వజ్రాల పరిశ్రమ ట్రంప్నకు ఓ అరుదైన బహుమతిని అందజేసింది.